వీడియో ఎందుకు పెడుతున్నా మీ అందరికి అర్థమైండొచ్చు. సో అందరికీ బోనాల శుభాకాంక్షలు. వీడియో లేట్గా పోస్ట్ చేసినా లేటెస్ట్గా ఉంటుంది, మొత్తం చూడాలి. ఓ అమ్మ ఎన్ని గరం ఉన్నాయి. ఏంది మేకనా అంటాను. That's the way I like it. Oh damn. Oh. Hello. నువ్వు ఊపుతున్నావు, ఇది నా ఫోన్ ఊగుతుంది. బాయ్. ఇక ఈ వర్షాకాలంలో నా ఫేవరెట్ ఐటమ్ అయితే మక్కబుట్ట. ఇక దారిలో పోతా ఒక మక్కబుట్ట అయితే తీసుకొని తిన్నాను. ఇక మేము వెళ్ళే దారి స్ట్రేట్, కానీ లెఫ్ట్ తీసుకున్నారు. ఏందా అని చూసేసరికి కొండపోచమ్మ రిజర్వాయర్కి అయితే వెళ్ళినాము. ఇక మాడు ఓవర్ యాక్షన్ అయితే నేను తట్టుకోలేకపోతున్నా. ఇక చూడుర్రి, ఇదైతే నేను ఇక ఆషాఢంకి కంపల్సరీ మెహందీ అయితే పెట్టుకోవాలి. సో నేనైతే గోరింటాకు పెట్టుకున్నా. సరే మా ఆయన పెట్టిండు. ఇక అట్లా పాటలు పాడుకుంటూ హైదరాబాద్ పోయేసరికి మాకు 4 hours అయితే పడ్డది. ఇక హైదరాబాద్ నుండి మా ఇంటికి పోనీకి అయితే మళ్ళీ గంట సేపు పడ్డది. ఎందుకో అర్థమైంది అనుకుంటా. ఇక రోడ్ల మీద బోనాల జాతర షురు అయింది. ఇప్పుడు బోనాలు ఎలా చేసుకుంటారో చూద్దాం. ముందుగా 4 సరవలు తీసుకోవాలి. ఇక అవి మెరిసే దాకా రప దోమాలి. పెరుగు విత్ పసుపు. ఇక మన మనసులో దేవుని తలుసుకొని అయితే పెరుగుని పసుపుని ఇట్లా కలుపుకొని సరవలకైతే పెట్టాలి. ఇట్లా సరవలకు రుద్దుకొని అయితే దానికి పసుపు కుంకుమ బొట్లు అయితే పెట్టుకోవాలి. ఇక లాస్ట్లో చూపిస్తాను నేను ఎట్లా మొత్తం పెట్టినో. ఇక మా ఆయన ఇట్లా ఫస్ట్ టైం బోనాలు అయితే దగ్గరగా అసలు ఎట్లా చేస్తారు ఏం చేస్తారు అని అయితే చూసినారు. సో మా అన్నకి అయితే హ్యాపీ బోనాలు చెప్పుకున్న ఫస్ట్ టైం లైవ్గా. ఇక మా ఇంట్లో ఎప్పుడు బోనాలు చేసినా ఇట్లా కుండలకి పసుపు రుద్ది పసుపు బొట్లు అయితే కుంకుమ బొట్లు అయితే నేనే పెడతా. ఇక మా అమ్మ వంటలు చూసుకుంది, నేనైతే ఇట్లా గుర్తించి దేవుడికైతే బోనాలు అయితే రెడీ చేసిన. ఇగో ఈడ పాటలకు చిందులేస్తున్నాడు చూడు, ఈడే ఆదిగాడు. మా ఫ్యామిలీలో ఈడ ఒక గచ్చిబౌలి దివాకర్ లెక్క. సో పండగ అయితే వీడి ఇంట్లో అయితే హడావిడి చేస్తాడు. ఇక నా ముందు పాత్రలు ఉన్నాయి కదా, అందులో అయితే పసుపన్నము, ఆకుకూర, అరిసెలు, ఇంకా చింతపండు చారు, పెరుగు ఇవన్నీ వేసి అయితే మనము కుండలలో పెట్టుకొని అమ్మవారికి అయితే తీసుకెళ్తాం ప్రసాదం లెక్క. ఇక కుండలకు బొట్లు పెట్టాక కుండలలో ప్రసాదం నింపినాక అయితే పూజ పనులు అన్నీ కంప్లీట్ అయిపోయినాయి. ఇక బోనాల ప్రిపరేషన్ అంతా అయిపోయింది, పూజ కంప్లీట్ చేసుకోవాలి. ఇక ముందు చూడు ఈ పూజ ఎట్లా చేస్తున్నామో, టెంపుల్కి వెళ్ళాలి, అవన్నీ ఇక మీకు ముందు తెలుస్తాయి. ఇవ నాకు పసుపు పెడుతుంది చూడండి, ఈవిడ మా అమ్మ. నా పక్కన నాకు సపోర్ట్ ఇస్తున్నారు చూడండి, ఆయన మా అన్నయ్య.
ఇక మేమైతే ఉండేది సెకండ్ ఫ్లోర్. ఇక మేము పై నుంచి కింద దాకా నెత్తి మీద పెట్టుకోలేము కాబట్టి మా నాన్న పై నుంచి కింది వరకు ఇట్లా బోనం తెచ్చి మా అమ్మ నెత్తి మీద అయితే పెట్టినారు. ఇక ఇట్లనే గుడికి అయితే వెళ్ళాలి ఇట్లా తీసుకుపోయి. ఇక ఇదైతే మా కాలనీలో ఉన్న టెంపుల్. సో ఇక్కడ బొడ్రాయి ఉంది కదా, అక్కడైతే మేము సార పోసి అయితే మంచిగా మొక్కుకున్నాం. అక్కడే ప్రసాదాలు అన్నీ కూడా అక్కడ కూడా పెడతాము. ఇగో ఇక్కడ కనిపిస్తున్నారు కదా, వీళ్ళంతా మా ఫ్యామిలీయే. మా పెద్దమ్మలు, పిన్నులు, ఇక మా చెల్లెలు, మా వదినలు. ఇక ప్రతి పండగకి మస్తుగా తయారై మస్తుగా ఫోటోలు దిగుడైతే ప్రతి జాయింట్ ఫ్యామిలీలో ఆనవైతే. సో అట్లనే అందరం ఇట్లా ఫోటోలు దిగినాం. ఇగో ఈమె మా పెద్దొద్దే. ఇక వీళ్ళందరూ ఇగో ఈ బుడ్డోడు చూడండి, మా చిన్నొద్దే, మా అమ్మ, మా పెద్దమ్మ, మా చెల్లెలు. బోనాలు ఎప్పుడు పేర్స్గానే తీసుకెళ్తారు. సో ఒక బోనం అమ్మ ఎత్తుకుంది కదా ఒక గుడికి, సో ఇంకో గుడికి వెళ్ళాలన్నమాట. సో ఇంకో బోనం అయితే ఎప్పుడు నేనే ఎత్తుకుంటా. ఇక ఇంకో గుడికి బోనాలు సమర్పించుకోవడం అయితే నా వంతు. ఇక మా నాన్న నా నెత్తి మీద అయితే బోనాలు పెట్టేసినారు. ఇక ప్రతి ఒక్క గడప నుండి ప్రతి ఒక్క బోనం అయితే సమర్పించుకుంటారు. ఇక నా పక్కనున్నది ఒక చెల్లి అయితే, నా ఇంకో పక్కనున్నది అయితే మా పెద్ద వదిన. ఇక ఇట్లనే మేమందరం జాయింట్ ఫ్యామిలీ కాబట్టి కలిసి ఇట్లా అన్ని పండుగలు చేసుకుంటాము. ఇక ఇప్పుడు బోనాలు టెంపుల్కి దగ్గరికి అయితే తీసుకెళ్ళాలి. ఇక బోనాలు కాగానే మంచిగా తిని మంచిగా తాగేటోళ్ళు తాగి ఇక పొద్దంతా ఒక ఎత్తు అయితే రాత్రి ఇంకో ఎత్తు ఉంటుంది. ఇదే మా మారేడుపల్లి బోనాల జాతర. ఇక నేను, మా అన్నయ్య, మా ఆయన అయితే బోనాల జాతర చూడడానికి అయితే వచ్చేసినాము. అమ్మ నాన్న రాలేదు, దేవర్ టైర్డ్. సో ఇవి మా మారేడుపల్లి బోనాల జాతరలు.
ఎంతమంది ఉన్నారు చూసినారు కదా, మాడపల్లి జాతర అంటే అసలు తగ్గేదే లేదన్నట్టు ఉన్నారు. ఇక దర్శనం అవుతుందా కాదా అని లైన్లో అయితే నించినాము. ఇక అప్పుడే పోతరాజు వాళ్ళందరూ వచ్చినారు. ఇక వాళ్ళతో పాటు మేము కూడా వెళ్ళిపోయినాము. పోతరాజు వాళ్ళ చేతిలో ఆరతి చూస్తున్నారు కదా, అట్లా ఇక దేవుడికి ఆరతి ఇవ్వంగానే ఫస్ట్ మాకే ఆరతి తీసుకోమని చూపించగానే అసలు ఇదేంద్రా బాబు ఇంతమందిలో మాకే ఫస్ట్ ఇచ్చేసినారు అనే ఒక బ్లెస్సింగ్ లాగా అయితే అనుకున్నాం మేము. సో ఇంత రద్దీలో దర్శనం అయితే చాలా వండర్ఫుల్గా అయిపోయింది.
ఇక చూసినారు కదా మా ఇంట్లో బోనాలు, మారట్పల్లిలో బోనాలు సంబరాలు సూపర్ ఉన్నాయిలే. నేను కూడా ఫుల్గా ఎంజాయ్ చేసిన. ఇక బోనాలు అయితే మస్తుగా ఎండ్ అయింది. ఇక మళ్ళీ బ్యాక్ టు మంచిర్యాల. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.